హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ రివ్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేను మీషో నుంచి 5 చికెన్ కర్రీ కుర్తీస్ అయితే తీసుకున్నాను అనమాట. ఈరోజు వాటి రివ్యూ అయితే చూద్దాము. చాలామందికి చికెన్ కర్రీ కుర్తీస్ అంటే చాలా ఇష్టం, కానీ అఫోర్డ్ చేయడానికి అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో ఉండవన్నమాట. నేను ఇప్పుడు వేసుకున్న చికెన్ కర్రీ కుర్తీ సెట్ అనమాట. ఇది కుర్తీ విత్ ప్యాంట్ సెట్ నాకు 2000 రూపీస్ పడింది. సో నేను మీషోలో చూసాను ఏదైనా అఫోర్డబుల్ రేంజ్లో ఉంటాయేమో అని చెప్పి చూస్తే అండర్ 500 రేంజ్లోనే నేను 5 కుర్తీస్ అయితే సెలెక్ట్ చేశాను అనమాట. ఈరోజు మనం అయితే వాటి రివ్యూ అయితే చూసేద్దాము. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. మన ఫస్ట్ కుర్తీ వచ్చేసి ఇది అన్ని డిజైనర్ ఉమెన్స్ బ్లూ స్ట్రైట్ ఎంబ్రాయిడరీ కుర్తా అండి. ఇది వచ్చేసి 443 రూపీస్ పడింది అనమాట నాకు. ఇది వచ్చేసి నేను స్మాల్ సైజ్ తీసుకున్నాను. మొత్తం ఇది కాటన్ బ్లెండ్ మెటీరియల్ అనమాట. ఇది మంచి చికెన్ కర్రీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. దీనికి బ్లూ కలర్ కుర్తీ అయితే తీసుకున్నాను. ఇందులో కలర్ రేంజెస్ కూడా ఉన్నాయి, కావాలని మీరు చెక్ చేయొచ్చు. ఇది వచ్చేసి నెక్ దగ్గర మాత్రం ఇలాంటి డిజైన్ అయితే ఇచ్చేసారు. ఇది మొత్తం వైట్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చేసింది. ఇదంతా హ్యాండ్స్కి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ అనమాట. ఇది కూడా 3 లైన్స్ లాగా ఇలాంటి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు. ఇంకా దీనికి వచ్చేసరికి ఇలాగా ఇక్కడ చికెన్ కర్రీ కుర్తీ దీని ఎడ్జ్లో ఏంటంటే కుర్తీ ఎడ్జ్లో మొత్తం అంతా ఇలాంటి లేస్ వర్క్లా ఇచ్చారనమాట. మధ్య మధ్యలో బుట్ట అలాగే ఇలాంటి ఫ్లవర్స్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది కుర్తీ. క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. కాటన్ బ్లెండెడ్ మెటీరియల్ ఇదంతా. సో మన కుర్తీ అంతా వచ్చేసి ఇలా వచ్చింది. ఇక్కడ కుర్తీ ఎండ్ దగ్గర వచ్చేసరికి ఇలాగా ఒక అంచులాగా ఇచ్చారనమాట ఇలాంటి ఎంబ్రాయిడరీ వర్క్తో. చాలా నీట్గా ఫినిషింగ్ అది చాలా బాగుంది. ఒకసారి వేసుకొని చూద్దాం ఎలా ఉంటుందో కూడా. ఈ కలర్ అయితే చాలా బాగుంది. మన నెక్స్ట్ కుర్తీ వచ్చేసి ఇది నెట్ స్ట్రైట్ కుర్తా అంటండి. ఇది వచ్చేసి నాకు 290 రూపీస్ పడింది. మీడియం సైజ్ తీసుకున్నా అనమాట. దీనికి వచ్చేసరికి మీడియం సైజ్ తీసుకున్నాను. వైట్ కలర్ కుర్తీ అయితే తీసుకున్నాను. చాలా లైట్ వెయిట్ ఉందండి, చాలా బాగుంది. ఇది వైట్ కలర్ కదా, చాలామందికి నచ్చుద్ది. ఇది అయితే రౌండ్ నెక్ వచ్చేసింది. రౌండ్ నెక్ వచ్చేసి ఇదంతా హ్యాండ్స్కి వచ్చేసరికి నెట్ హ్యాండ్స్ అనమాట. ట్రాన్స్పరెంట్ ఉన్నాయి, నెట్టెడ్ హ్యాండ్స్లా ఇచ్చారనమాట. ఇది 3/4 హ్యాండ్స్ వస్తాయి. దీని లోపల లైనింగ్ అయితే ఇచ్చేసారు. వైట్ కలర్ లైనింగ్ అయితే ఉంది దీనికి. సో మన మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా మన డ్రెస్ అంతా ఇలాంటి నెట్టెడ్ ఫ్యాబ్రిక్తో మంచి చికెన్ కర్రీ వర్క్తో వచ్చిందనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ అనమాట. మొత్తం టోటల్గా ఒకేలా ఉంటుంది. స్ట్రైట్ కుర్తా అనమాట. ఇది బాగుంది. మంచి వైట్ కలర్ ప్రిఫర్ చేసేవాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్ ఏం కాదు. చాలా బాగుందన్నమాట. మా నెక్స్ట్ కుర్తీ వచ్చేసి నేను ఇది గోశ్రీకి ఉమెన్స్ గ్రీన్ కాటన్ బ్లెండ్ స్ట్రైట్ చికెన్ కర్రీ కుర్తీ అనమాట. ఇది వచ్చేసరికి నాకు 486 రూపీస్ పడింది. నేను మీడియం సైజ్ తీసుకున్నాను అనమాట. ఇది కూడా వచ్చేసి కాటన్ బ్లెండెడ్ మెటీరియల్ అండి. చాలా ఈ కలర్ బాగా నచ్చి తీసుకున్నానండి. గ్రీన్ కలర్ అనమాట. ఇది నెక్ దగ్గర సేమ్ ఇలాగ వచ్చింది. రౌండ్ కట్టెడ్ నెక్లా వచ్చింది. ఇంకా వర్క్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ అంతా ఇలా ఇచ్చేసారు నెక్ దగ్గర. తర్వాత ఇది మొత్తం ఒక ప్రింటెడ్ అనమాట. ఈ ప్రింటెడ్తో ఇలా ప్రింట్ ఇచ్చారు. మొత్తం టోటల్గా కుర్తీ అంతా కూడా ఇలాంటి ప్రింట్ వచ్చి మధ్య మధ్యలో ఇలాంటి ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చిందనమాట. చాలా క్లాస్ లుక్తో అయితే ఉంది. బ్యాక్ వచ్చేసరికి మొత్తం ఇలా ప్రింట్తోనే ఇచ్చారు. చాలా క్లాస్ లుక్ ఉంది. ఇది వచ్చేసరికి చెప్పాక 3/4 హ్యాండ్స్ అనమాట. దీనికి కలర్ అయితే చాలా బాగుంది, క్లాస్గా ఉంది. ఒకసారి వేసుకొని అయితే ట్రై చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇది చికెన్ కర్రీ మిర్రర్ హ్యాండ్ వర్క్ విత్ ఇన్నర్ అండి. 474 రూపీస్ పడింది. నేను స్మాల్ సైజ్ తీసుకున్నా. యాక్చువల్గా నేను ఇది ఆరెంజ్ కలర్ తీసుకుంటే నాకు వచ్చేసి పింక్ కలర్ అయితే పంపించారు. అది ఎలా ఉందో చూసేద్దాము. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది. ఓకే, కుర్తీ వచ్చేసి మొత్తం ఇట్లాంటి మిర్రర్ వర్క్తో అయితే వచ్చేసింది. చికెన్ కర్రీ మిర్రర్ హ్యాండ్ వర్క్ అంటండి ఇది.
ఇదంతా హ్యాండ్ వర్క్తో ఇచ్చారు. నెక్ దగ్గర మొత్తం ఇలా వచ్చేసింది. మంచి మిర్రర్స్ అండి ఇవి. యాక్చువల్గా వాష్ చేస్తే ఇక్కడ గ్లూతో అంటించారు. వాష్ చేసినప్పుడు పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందుకే ఇదైతే ఇలా ఉందన్నమాట. మన హ్యాండ్స్ వచ్చేసి ఇది కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అండి. మొత్తం ఇలాగ హ్యాండ్స్ దగ్గర వచ్చేసి ఇలాంటి వర్క్ అయితే ఇచ్చేసారు. మధ్య మధ్యలో ఇలాంటి బుటా వర్క్ అయితే ఇచ్చేసారు. టూ సైడ్స్ బార్డర్ దగ్గర కూడా ఇలా అయితే ఇచ్చేసారు అనమాట మిర్రర్ వర్క్తో. దీనికి వచ్చేసి కాటన్ పింక్ కలర్ లైనింగ్ అయితే ఇచ్చేసారు. ఇది కూడా ఒకసారి వేసుకొని ట్రై చేద్దాం. లాష్ కుర్తీ వచ్చేసి ఇదండి, చికెన్ కర్రీ కుర్తీ ఫర్ ఉమెన్ అండ్ గర్ల్స్ అనమాట. ఇది రెడ్ కలర్ తీసుకున్నాను నేను. 370 రూపీస్ పడింది. మీడియం సైజ్ తీసుకున్నాను అనమాట. ఎక్కువ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఇది. యాక్చువల్గా ఏంటంటే ఇది ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పి చూపిస్తుంది. దీంట్లో వేరే కలర్ పింక్ కలర్ ఉందన్నమాట. సేమ్ దీంట్లో ఆ పింక్ కలర్ అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను నేను. దీని నెక్ కూడా వచ్చేసి ఇలా వచ్చిందనమాట. చాలా లైట్ వెయిట్ ఉంది ఇది కూడా. ఫ్యాబ్రిక్ అనేది మొత్తం అంతా కూడా ఇలాంటి వర్క్ వచ్చింది. దాని చిన్న మధ్య మధ్యలో చిన్ని ప్లాస్టిక్ మిర్రర్స్ ఉంటాయి కదా రౌండ్వి, అలాంటివి వచ్చినాయి. అందుకే ఇది చాలా మెరుస్తుంది అనమాట, జిగేల్ అని. హ్యాండ్స్కి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ వచ్చేసినాయి. ఇలాగ స్లీవ్స్ వచ్చినాయి అనమాట. మొత్తం ఇంకా బ్యాక్ అయితే ప్లేన్ అనమాట. ఓన్లీ ఫ్రంట్ వర్క్ ఇలాంటి ఎంబ్రాయిడరీ వర్క్తో ఇచ్చారు. బాగుంది, కుర్తీ అయితే బాగుంది. ఒకసారి ఇది కూడా వేసుకొని అయితే ట్రై చేద్దాం. సో ఇవే అండి మన 5 చికెన్ కర్రీ కుర్తీస్. మీ అందరికి చాలా బాగా నచ్చాయని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.